ఇండైరెక్ట్ ట్యాక్స్‌లని కలెక్ట్ చేయడం కోసం జీఎస్టీ అనే విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. జీఎస్టీ వచ్చిన తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్‌ల వసూళ్లలో రికార్డులు నమోదవుతున్నాయి. ఎందుకంటే ఆన్‌లైన్‌లోనే ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాం. ప్రతి బిల్లు ఆన్‌లైన్‌లోకి వెళ్తున్నాం. ఆన్‌లైన్‌లో ట్యాక్స్‌లు కలెక్ట్ అయిపోతుండడం. ఇలా జరుగుతుండడం వల్ల జీఎస్టీ విధానంలో వసూళ్లు పెరిగాయి. అయితే ప్రతి చోట ఉన్నట్టే ఇక్కడ కూడా చిన్న చిన్న లూప్ హోల్స్ పట్టుకొని ట్యాక్స్‌లు ఎగ్గగొట్టడం అనే విషయం జరుగుతూ వస్తుంది. అందుకే జీఎస్టీ కౌన్సిల్ కూడా ఎప్పటికప్పుడు దీన్ని పరిశీలించుకొని అవకాశం ఉన్న చోట లూప్ హోల్స్‌ని సరిచేయటం కోసం సరికొత్త నిబంధనలు ఎప్పటికప్పుడు చేర్చుకుంటూ వస్తుంది. ఇలా ఇప్పుడు సరికొత్త నిబంధనను జీఎస్టీ తీసుకొచ్చింది. అసలు ఆ నిబంధన ఏంటి? ఆ నిబంధన ఎవరి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది? దానివల్ల వ్యాపారులకు వచ్చే ఇబ్బంది ఏంటి? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నా కూడా పన్నులు తప్పించుకునే విషయంలో వ్యాపారులు ఎక్కడో ఒక దగ్గర లూప్ హోల్స్ వెతుకుతూనే ఉంటారు. జీఎస్టీకి దొరకకుండా తప్పించుకునే మార్గం చేసుకుంటూనే ఉంటారు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు జీఎస్టీ నిబంధనలు మార్చడం ద్వారా అటువంటి లూప్ హోల్స్ క్లోజ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు తాజాగా మరోసారి జీఎస్టీ నిబంధనల్లో మార్పు తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు చిన్న వ్యాపారులపై ప్రభావం చేస్తాయి. ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యాపారం చేసే వారిపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కొత్త నిబంధనలు మార్చి ఒకటి నుంచి తప్పనిసరిగా ఈ నేపథ్యంలో దీని గురించి ఒక జీఎస్టీ విధానంలో 50,000 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేసే వస్తువును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంపించాలంటే ఈవే బిల్ తప్పనిసరి. ఈ ఈవే బిల్ ఇవ్వడానికి ముందుగా ఈ చలాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చలాన్ లేకుండానే ఈవే బిల్లు జారీ చేస్తుండడంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ట్యాక్సుల ఎగవేతకి గురవుతున్నాయి. అయితే ఈవే బిల్లు కంటే ముందుగానే ఈ చలాన్లు తప్పనిసరిగా ఇవ్వాలనే నిబంధనను ఇప్పుడు జీఎస్టీ తీసుకొచ్చింది. దీంతో ఈ చలాన్లను ఒక దగ్గర చేర్చిన తర్వాత దాని నుంచి ఈవే బిల్లు తయారు చేయడం వల్ల ట్యాక్సులను ఎగ్గొట్టే మార్గం క్లోజ్ అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అసలు ఎందుకు ఈ నిబంధన మార్చారు అనే విషయాన్ని చూస్తే ఎన్ఐసి అంటే కేంద్ర ప్రభుత్వ జాతీయ సమాచార కేంద్రం జరిపిన చాలామంది వ్యాపారులు ఈ ఇన్వాయిస్లు లేకుండా ఈ వే బిల్లుల ద్వారా ట్రాన్సాక్షన్స్ మేనేజ్ చేస్తున్నారంటే రెండు రకాల ట్యాక్స్ పేర్స్తో ఈ విధంగా లావాదేవీలు జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఈవే బిల్లులో నమోదు చేసే సమాచారం ఈ చలాన్ సమాచారంతో సరిపోతుంది. అసలు చాలా వరకు ఈ చలాన్ ఈవే బిల్లుల స్టేట్మెంట్స్ మధ్య చాలా వ్యత్యాసం ఉందని గమనించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జీఎస్టీ చెల్లింపుదారులు మార్చి 1, 2024 నుండి తప్పనిసరిగా ఈవే బిల్లులను జారీ చేసే ముందు ఈ చలాన్లను జారీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది. ఈ విధానం అమలైతే ఈవే బిల్లుల్లో ఈ చలాన్ల మధ్య వ్యత్యాసాలని పట్టుకోవచ్చు అనేది ప్రభుత్వ ఆలోచనగా అర్థమవుతుంది. అదండి విషయం. ట్యాక్సులు తప్పించుకోవాలని వ్యాపారులు చూస్తుంటే ట్యాక్సులు తప్పించుకునే అవకాశం లేకుండా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జీఎస్టీ కౌన్సిల్ నిరంతరం దీని మీద పనిచేస్తూనే ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు ట్యాక్సులు జీఎస్టీ విషయంలో ఎన్నో మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. ఇటువంటి విధానాల్లో మార్పులు, కొత్త విధానాలు వీటినన్నిటిని మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ఆర్టీవీ. అందుకే చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.